हमारी विनती सुनिए, आदि शक्ति मेरी विनती सुनिए, आदि शक्ति मेरी। चरणन की लागी लगन है, गुरु चरणन की लागी लगन है, तब चरणन में विनती सुनिए, आदि शक्ति मेरी विनती सुनिए, आदि शक्ति मेरी। पूजन का अधिकार दीजिए, पूजन का अधिकार दीजिए, शरणागत है हृदय पुजारी। आदि शक्ति मेरी विनती सुनिए, आदि शक्ति मेरी। चरणन की लागी लगन है, गुरु चरणन की लागी लगन है, तब चरणन में उतरा स्वर्ग है, तब चरणन में उतरा स्वर्ग है, परमेश्वर है मंगलकारी, परमेश्वर है आदि शक्ति मेरी विनती सुनिए, आदि शक्ति मेरी।
अबोध अनुभूति की दात्री। జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి హాజరైన సత్యాన్వేషకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ముందుగా మనం మన 2 చేతుల్ని ఒళ్ళో ఉంచుకొని శ్రీ మాతాజీ గారి చిత్రపటం వైపు చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మనం ఇప్పుడు శ్రీ మాతాజీ గారికి శరణాగతి తీసుకొని ధ్యానంలో కూర్చుందాం. శ్రీ మాతాజీ, ఈరోజు ధ్యానం చేసుకునేందుకు మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. మాలోని అహంకారమును ప్రత్యహంకారమును మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాము తల్లి. దయచేసి మీ ఇచ్ఛానుసారం మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. మనం మన 2 చేతుల్ని భూమాత వైపుగా ఉంచుకుందాం. భూమాతని ఇలా ప్రార్థిద్దాం. అమ్మ భూమాత, మిమ్మల్ని మా పాదాలతో తాకుతున్నందుకు మమ్మల్ని మన్నించండి. మాలో ఉన్న సమస్తమైన దోషాలను బాధలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీ ఆదిభూదేవి సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనం ఇప్పుడు కుండల్ని జాగృతి పరుచుకొని బంధం తీసుకుందాం.
మనం మన చిత్తాన్ని హృదయం దగ్గర ఉంచుకొని శ్రీ మాతాజీని ఇలా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా హృదయంలోకి రండి తల్లి. మీ పాదపద్మములను మా హృదయంలో ఉంచండి తల్లి. ఇప్పుడు మనం 3 మహామంత్రాలు, ఆ తర్వాత గణేష్ మంత్రం ఉచ్చరిద్దాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇదే స్థితిలో కాసేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు మనం మన ఎడమ చేతిని ఒళ్ళో ఉంచుకొని, కుడి అరచేతిని భూమాత వైపుగా ఉంచుకుందాం. మనం ఇలా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మా ఇడానాడిని శుద్ధి చేయండి తల్లి. మా ఇడానాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను భూతత్వం ద్వారా తొలగించి వేయండి తల్లి. శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనం మన కుడి చేతిని ఒళ్ళో ఉంచుకొని, ఎడమ చేతిని ఆకాశం వైపుగా ఉంచుకుందాం. మన పింగళ నాడిని శుద్ధి చేసుకుందాం. శ్రీ మాతాజీ, మా పింగళ నాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను ఆకాశతత్వం ద్వారా తొలగించి వేయండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని, శుద్ధ క్రియా శక్తిని ప్రసాదించండి తల్లి. శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనం మన రెండు చేతుల్ని ఒళ్ళో ఉంచుకుందాం. సుషుమ్నా నాడిని శుద్ధి చేసుకుందాం.
శ్రీ మాతాజీ, దయచేసి మాకు సమతుల్యతను ప్రసాదించండి తల్లి. మమ్మల్ని వర్తమానంలో స్థిరపరచండమ్మా. శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేష్ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని మూలాధార చక్ర దగ్గర ఉంచుకుందాం. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ గణేశ. దయచేసి మాకు అమాయకత్వమును ప్రసాదించండి తల్లి. మా అన్ని చక్రాలలోనూ శ్రీ గణేష్ తత్వాన్ని జాగృతి పరచండమ్మా. మన చిత్తాన్ని అలాగే పైకి తీసుకెళ్తూ ఆజ్ఞ చక్ర దగ్గరికి తెచ్చుకుందాం. శ్రీ మాతాజీ, మీ కృప వలన నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి. నన్ను నేను క్షమించుకుంటున్నాను తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి నాకు క్షమాగుణాన్ని ప్రసాదించండి అమ్మా. మన చిత్తాన్ని సహస్రాల దగ్గర ఉంచుకొని కాసేపు ధ్యానంలో ఉందాం. మనం ఇదే నిర్విచార స్థితిలో ఉంటూ శ్రీ మాతాజీ గారి యొక్క అమృతవాణి విందాం.
Today we have gathered here to worship Sri Ganesha. Sri Ganesha is the deity of innocence. When we are born as children, it is Sri Ganesha who is acting, and we are very innocent. And it is such a powerful thing that with this innocence, children survive under many circumstances. And we love them because they are innocent. We enjoy them because they are innocent. Once we start growing, our sastra also gets closed, and we develop all kinds of funny things that enters into us and doesn't go out. It's just there. It doesn't go out. Innocence has a great effect on our character and on our sense of chastity. Actually, when you are innocent, you don't know what is not chastity. What is being unchaste? What is being cunning? You are innocent and you are looked after by Sri Ganesha himself. Anybody who tries to harm an innocent person, Sri Ganesha looks after him and manages him. Many people who are innocent in this world, of course there are very few, but they become so detached from all worldly problems like lust and greed and many others, because they are so pure that nothing can spoil them and malign them. This is such a great blessings we have, that innocence is actually created in us. And it was created much before all the innocence. Everything was created much, much before we were created. It's such a great quality for us to become innocent. The greatest quality of Sri Ganesha is joy. It gives you joy. As small children, they may not speak even, but they give us so much joy. Joy-giving quality comes from Sri Ganesha. Even after coming to Sahaja, I have seen people are not full of joy. They're very serious. They don't know how to laugh, have to enjoy anything. That's the sign that they are still lacking in innocence. So, it's important to understand that if you are Sahajogis, you should be joyous and give joy to others, just like children, how sweet they are. They may be newly born, but how much joy they give you. But supposing you do not have that capacity to enjoy the
innocence of children, then nobody can help you. Ganesha cannot help you because that's the innate quality human beings have. And if you don't have that quality, no use having any other sense. Like some people like food, they like colors, they like all other things. But if you don't have Sri Ganesh, you cannot purely enjoy anything. So it is only Sri Ganesha's blessings that we really enjoy everything in its full measure. Otherwise, we start judging it, we start criticizing it. People raise so many things, questions. If you see something and it gives you joy, then you are supposed to give the explanation for that. As we have many critics in this world, and they are all the time criticizing one another. Now the critics are criticizing critics. That's the biggest problem. That's their job. Because Ganesha is not there. When they go on criticizing others, never criticizing themselves, and thinking no end of themselves, with that they create a very bad kind of a community, which is actually very harmful. It's very dangerous. It's like having some sort of a boil or some sort of a septic thing in your body, in your being. So, if you cannot appreciate and if you cannot enjoy it, then Sri Ganesha is missing from you. You should be able to enjoy everything and to enjoy your children, enjoy children of other people. That's the sign of your being completely blessed by Sri Ganesha. Now the beauty of Sri Ganesha is this, that it looks after your Kundalini. It guards your Kundalini. It guides your Kundalini, and throughout, on all the chakras, he had to bless you. If you don't have the blessings of Sri Ganesh, you will be completely useless fellow as a Sahaja. Because all the time you are seeing the bad points of others. All the time you are devoiding, I should say, you are getting into a problem by which you cannot enjoy anything. By temperament you think you are very serious, you are very mature, you are very developed, but you are not innocent. Such a person gives such a headache to everyone. If there's one like that in the family, people want to get rid of. So you should have the quality of Sri Ganesha, which is of giving joy to others. Depends on how much joy you can give it to others. It doesn't want anything. Such a person won't say that I must get this, I must have this position, I should be leader, I should be this and that. No. He just enjoys giving joy. Joy to others and being humorous and kind, and never tries to insult anyone and hurt anyone. If such a person hurts, by mistake also, he goes on repenting about it. And 100 times he'll beg your pardon if he has hurt you. Such a happy person is a real Sahaja. That's the one we want to have all around. Those who have no hatred for anyone, no malice for anyone, and not finding faults with another, but trying to find what is the good point of that person. What is so special about that person? Is not bothered as to what color you are, whether you are black or white,
whether you are tall or short. It makes no difference because it is absolute, absolute joy. And for this absolute joy, you don't criticize and you don't try to find faults with others. Now the problem is that people are getting very much advanced in this modern era, very advanced, and they are very much more advanced in criticizing others, I think. That's the maxim they have, is to criticize others. And also they have another very bad quality to identify themselves with the country in which they live or with the family which they are. I've seen it create such a problem. Also, they identify themselves with the different religions they follow. Well, imagine from this how many problems have come up that you start differentiating between one and another. For example, now supposing who is born, say, in one place. So he says he is the best. His country is the best. His people are the best. And there's nothing wrong with them. On the contrary, if a person is a real Sahaja who has Ganesha with the name enlightened, then he sees it and enjoys the humor behind it. The humor of all these people, what they are mad after, how they behave, the way he understands, the jokes behind it, jokes which is avoiding reality. And reality is only possible if you are in the realm of joy. Otherwise, all the time you find something wrong, something upsetting, so something disturbing. But if you see the humor behind everything, then you are perfectly all right. For example, I would say that I have had many such experiences that people have told me, Mother, such and such fellow is like that, such and such fellow is like that. So, I would ask that person, are you like that? Direct. He said, no, I'm not like that. But I said, why everybody sees that in you? This must be wrong. All of them must be wrong or you are wrong. Then he would say, maybe myself. And that's how, you see, you can mold also such people who think that they are correct and the rest of the world is all bad. And they have every right to hate them and to think in the wrong direction. What happens with that is that you lose the essence of joy. Essence of joy is in seeing in everything the source of joy. Supposing you see something here, now if it is odd, it should give you also great sense of humor. If it is beautiful, it should give you another sense of appreciation. But I can't understand people who go on harping on some sort of a thing that has no meaning in their lives, nor in the lives of others. I would say my father had a great capacity to do that. Once I went home, so I said my brother was praising this man for his music. What do you think, his friend? He said, he is a musician, no doubt, but he is very courageous. I said, why? Because he may go on singing anything. He never feels bad about it. Everybody might be nervous or everybody might be laughing at it, but he is not at all bothered. He goes on singing in his own ways. So that is the beauty of understanding every defect in a person can be enjoyed. It's very much a sense, I should say, a very subtle sense by which you can enjoy every person. If he has defects, then you enjoy them as humorous thing. And if he has something very good, then also you can enjoy. So why do you shun people?
Why should you get out of people, criticize them for nothing wrong? Now, under these, people have built up big organizations. For example, the Catholics will help the Protestants. The Protestants will help, I mean not help, I'm saying, they will also sort of hate the people who are Catholic. What's the use of that? What's the use of hating each other from that point that somebody is a Protestant or somebody is a Catholic? Just see yourself, see what is wrong with you. Why do you think like that? Why do you look at those things and always think that another person, something wrong with him? And then you form groups and then you fight. You can have even wars with this kind of an idea that the another person is not all right and you are absolutely perfect. This is also with the country I've seen. For example, even in Sahaja I've seen, if somebody is coming, say, from India or from another country anywhere, the leader will be anxious that he should or she should put her candidate before. It's such an identification which they are not still conscious of it. But then I play my tricks, you see. All such things when they do, when they try to support one party, one type of people from one, we should say not religion now, but the countries. So this country identification is so much still in Sahaja Yoga that you come from one country, then you want to support that man from that country. You'll never appreciate that whosoever is good coming from any country is a Sahaja Yogi. We are a global community. We are not to be identified with one country, that our people should be married, that we should get our people there. All this kind of thing I have noticed, and I feel very sorry that you have not understood the nature of Sahaja. Sahaja Yoga is a global thing, absolutely global. It has nothing to do with one country or with one person. It's such a global thing that if you see the subtle side of it, it's very joy-giving. God Almighty has created this world as well. They might have United Nations, they might have this, they might have that, but still they are so much identified with their country that they cannot correct also that country. Now, for example, something is wrong with your country, they cannot. For them, everything is all right first, because they were born in that particular country. Or they appreciate some other country, so they'll go on praising that country to such an extent that they are destroyed and their ideas also destroy people. So best thing is to see the joke behind being identified with one country. There's a big joke about it. I enjoy it very much. Among Sahaja Yogis also I've seen. It's very common that they are identified with one country. If you are identified, then you should try to correct that country. You should try to correct those countrymen who are following a particular type of ideologies. They never see that because they are so much involved with them that they don't see what's wrong with them. They'll always see what's wrong with others. But I've seen those who are real Sahaja Yogis are very good. They tell me what's wrong in their own country, what's going wrong in their own country, what's the trouble in their own country, how the countrymen are. You see, very surprising. I was surprised how people told me that how some people who are in their country are so misidentified, and they are so against Sahaja Yoga in a subtle manner. I was surprised how they felt it that way. They said, Mother, see, they are not at all good. जय श्री माता जी।
ఇప్పుడు మనం కాసేపు నిశ్శబ్దంగా ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ. మనం ఇప్పుడు ఈ ప్రవచనం యొక్క తెలుగు అనువాదం చూద్దాం. ఈ ప్రవచనం 2002 సెప్టెంబర్ 14వ తేదీన కబేలాలో జరిగిన శ్రీ గణేష పూజలోనిది. ఈ ప్రవచనంలో శ్రీ మాతాజీ గారు చెప్పిన విషయాలను తెలుసుకుందాం. శ్రీ మాతాజీ గారు ఇలా చెప్పారు. శ్రీ గణేశుడు అమాయకత్వమునకు ఆది దేవత. మనం శిశువులుగా జన్మించినప్పుడు శ్రీ గణేశుని శక్తి మనతో ఉంటుంది. అనేక పరిస్థితులలో చిన్నపిల్లలు అమాయకత్వము మూలముగా రక్షింపబడతారు. మనం చిన్నపిల్లల స్థాయి నుండి ఎదగడం ఆరంభమైనప్పుడు మన యొక్క సహస్రారము మూసుకుపోతుంది. ఆ సమయంలో మనలోకి ప్రవేశించే అనేక విచిత్రమైన గుణములను మనము అభివృద్ధి పరుచుకుంటాము. అవి మన నుంచి బయటికి వెళ్ళిపోవు. అమాయకత్వము మన యొక్క నైతిక గుణముల మీద, శీలము మీద ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది. వాస్తవముగా మీరు అమాయకత్వంతో ఉంటే అశ్లీలము, కపటం గురించి మీకు తెలియదు. నిజంగా అమాయకత్వంతో మీరు ఉంటే శ్రీ గణేశుడు స్వయంగా మీ యొక్క రక్షణ భారాన్ని వహిస్తాడు. ఈ ప్రపంచంలో అనేక మంది అమాయకులు ఉన్నారు. అటువంటి వారు సంఖ్యాపరంగా ఎక్కువగా లేనప్పటికీ కోరికలు, పిసినారితనము వగైరా లౌకిక సమస్యల నుంచి వారు దూరంగా ఉంటారు. కారణం ఏంటంటే వారెంతో నిర్మలమైన వారు. ఏది వారిని మలినపరచలేదు, అగౌరవపరచలేదు. అనాది నుంచి ఉన్న అమాయకత్వము మనలో వాస్తవముగా సృష్టింపబడి ఒక గొప్ప ఆశీర్వాదముగా అది మనలో ఉంది. అమాయకత్వము మనం సృష్టింపబడడానికి ముందుగానే ఎప్పుడో సృష్టింపబడింది.
శ్రీ గణేశుని యొక్క ఉత్కృష్టమైన గుణము ఆనందం. ఆనందము ఇతరులకు అందించే గుణము మనకు శ్రీ గణేశుని నుంచి వస్తుంది. సహజయోగంలోనికి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఇంకా పూర్తి ఆనందమును పొందలేకపోవడం నేను చూస్తున్నాను. వారు గంభీరముగా ఉంటున్నారు. నవ్వడం ఎలాగో వారికి తెలియదు. దేనినైనా ఆనందంగా అనుభవించడం తెలియదు. కాబట్టి సహజయోగులుగా మీరు ఆనందంగా ఉండి ఆనందమును ఇతరులకు పంచాలి. కానీ మీలో చిన్నపిల్లల అమాయకత్వమును ఆనందించే సామర్థ్యం లేకపోతే మిమ్మల్నెవరూ ఆదుకోలేరు. శ్రీ గణేశుడు కూడా మీకు సహాయపడలేడు. ఎందుకంటే మానవులలో అంతర్గతముగా ఆ గుణము ఉంది. కొందరికి తిండి మీద వ్యామోహము, కొందరికి రంగులంటే ఇష్టం, ఇంకా రకరకాల అభిరుచులుంటాయి. కానీ మీలో గణేశ తత్వము లేకపోతే దేనిని మీరు నిర్మలంగా ఆనందించలేరు. కాబట్టి శ్రీ గణేశుని ఆశీర్వచనముల వలనే మనము అన్నిటినీ సంపూర్ణముగా ఆనందించగలుగుతాము. అలా కాకపోతే ప్రతి విషయాన్ని మనం ఆచితూచి నిర్ణయిస్తాం. విమర్శించడం చేస్తూ ఉంటాం. మీరు దేనినైనా చూడటం జరిగి దాని మూలంగా మీరు ఆనందం పొందినట్లయితే అందుకు గల కారణాన్ని మీరు వివరించాలి. ప్రస్తుతం ప్రపంచంలో ఎందరో విమర్శకులు ఉన్నారు. వారెప్పుడు ఏదో ఒక దానిని లేక ఎవరినో ఒకరిని విమర్శిస్తూనే ఉంటారు. ప్రస్తుతం విమర్శకులు తమ తోటి విమర్శకులనే విమర్శిస్తున్నారు. అదొక పెద్ద సమస్య అయ్యింది. కారణం వారిలో శ్రీ గణేశుడు లేడు. కనుక ఇతరులను అలా విమర్శిస్తూనే ఉంటారు. గణేశతత్వము వారిలో లేనందున వారిని వారు విమర్శించుకోరు. తామే సరైన వారమని వారనుకుంటారు. ఆ విధముగా వారు హానికరమైన ఒక చెడు సమాజమును సృష్టిస్తారు. కాబట్టి మీరు అమాయకత్వమును ఆమోదించినట్లయితే, దానిని ఆనందించినట్లయితే శ్రీ గణేశుడు మీలో ఉండడు. సర్వం మీరు ఆనందించాలి. ఆ విధంగా మీరు ఉండటమే మిమ్ములను శ్రీ గణేశుడు ఆశీర్వదించడానికి గుర్తు. శ్రీ గణేశుడు మీ యొక్క కుండలిని గురించి జాగ్రత్త వహిస్తాడు. అన్ని చక్రములలోనూ దాని పూర్తి మార్గమంతటిలోనూ కుండలినికి దారి చూపిస్తాడు. ఆయన మిమ్మలను ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వచనములను మీరు పొందకపోతే సహజయోగిగా మీరు పనికి మాలిన వారవుతారు. ఎందుకంటే ఇక నిరంతరం మీరు ఇతరులలోని చెడును చూడటం, విమర్శించడం జరిగి సమస్యలలో చిక్కుకొని దేనిని ఆనందించలేరు. మీరు చాలా గంభీరస్తులని, పరిణితి చెందిన వారని, ఎంతో అభివృద్ధి చెందిన వారని మీరనుకుంటారు. కానీ మీలో అమాయకత్వం లేదు. మీరందించే ఆనందం ఎంత ఎక్కువగా ఉంటే ఆ తత్వం అంత ఎక్కువగా మీలో ఉంటుంది. గణేశ తత్వంలో ఉన్న ఒక వ్యక్తి తనకు ఫలానాది కావాలని కోరడు. హోదాలకు ఆశపడడు. ఒక లీడర్ అవ్వాలని అనుకోడు. అతను ఇతరులకు ఆనందం ఇవ్వడంలో తాను ఆనందం పొందుతాడు. హాస్యంగా మాట్లాడుతాడు. దయ కలిగి ఉంటాడు. ఎవరిని ఎన్నడూ అవమానపరచడు. ఎవరికి హాని కలిగించడు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా బాధిస్తే అతను అందుకు పశ్చాత్తాప పడతాడు. 100 సార్లు క్షమాపణ కోరతాడు. అటువంటి వ్యక్తి ఇతరుల ఎడల అయిష్టత, ద్వేషము లేని వారిని, ఇతరులలో తప్పులను ఎంచక మంచిని, ప్రత్యేకతను గమనించే వారిని ఎల్లప్పుడూ తన చుట్టూ ఉండాలనుకుంటాడు. మీ యొక్క వంటి రంగు ఏదైనా, మీరు నల్లని లేక తెల్లని వారైనా, పొడుగు లేక పొట్టివారైనా అతను పట్టించుకోడు. కారణం అది పరిపూర్ణమైన ఆనందం. దాని కొరకు మీరు ఇతరులను విమర్శించడం గాని లేక వారిలోని దోషములను ఎంచడం గాని చెయ్యనక్కరలేదు. ప్రస్తుత సమస్య ఏమిటంటే ఈ నవీన యుగంలో ప్రజలు ఇతరులను విమర్శించడంలో చాలా ముందుంటున్నారు.
అంతేకాక వారిలో మరొక చెడు గుణం ఉంది. వారు తాము నివసించే దేశాల గురించి ఎక్కువగా చెప్పుకుంటూ తమ దేశ కుటుంబాలతోనే అట్టి పెట్టుకొని ఉంటారు. అందరూ కలిసి ఉండకుండా మీలో ఒకరికి మధ్య భేదాలు కలిగి ఉండటం వలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయో ఊహించండి. ఉదాహరణకు ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక దేశంలో పుట్టాడనుకోండి. తాను చాలా ఉత్తముడని, తన దేశమే చాలా గొప్పదని, అక్కడి ప్రజలు చాలా మంచివారని, వారిలో తప్పేమీ లేదని చెబుతాడు. కానీ అందుకు విరుద్ధముగా గణేష్ తత్వము తనలో ప్రకాశిస్తున్న ఒక వాస్తవమైన సహజయోగి అది గమనించి ఆ మాటల వెనుక గల హాస్యాన్ని ఆనందిస్తాడు. అటువంటి వ్యక్తుల పిచ్చి ధోరణి, వారి యొక్క ప్రవర్తనను చూసి నవ్వుకుంటాడు. అంటే నా ఉద్దేశం, వాస్తవాన్ని విస్మరించే అటువంటి మాటల వెనుక గల హాస్యాన్ని అతను అర్థం చేసుకుంటాడు. ఆనంద సామ్రాజ్యంలో ఉంటేనే మీకు వాస్తవమును తెలుసుకున్నట్టుకు సాధ్యపడుతుంది. చాలా మంది నా వద్దకు వచ్చి శ్రీమాతాజీ ఫలానా వ్యక్తి అదో కలగా ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను ఆ వ్యక్తిని ప్రశ్నించాను, నీవు ఆ విధంగా ఉన్నావా అని. కానీ అతను తానా విధంగా లేనని చెప్పాడు. తిరిగి నేనతనిని, మరెందుకు అందరూ నీ గురించి అలాగా చెబుతున్నారు? తప్పు చెప్పేవారిలోనైనా ఉండాలి, లేక నీలోనైనా ఉండాలి అని చెప్పాను. అప్పుడు అతను బహుశా తప్పు నాలోనే ఉండవచ్చు అని అన్నాడు. చూడండి, ఆ విధంగా మీరు తాము సరిగ్గానే ఉన్నామని, తప్పంతా ఇతరులదేనని అనుకుంటారు. కాబట్టి అటువంటి వారి ఎడల తాము చెడ్డగా ఉండవచ్చని తలచే ప్రజలను మీరు చక్కదిద్దవచ్చు. మీరు చెడుగా ఉంటే ఆనందం యొక్క సారం మీరు కోల్పోతారు. ఆనంద సారం అంటే అన్నిటిలోనూ ఆనందమునకు మూలమైన దానిని దర్శించడం. ఉదాహరణకు ఇక్కడ ఉండతగని ఏదో ఒక వస్తువు మీరు చూస్తే అది కూడా మీలో హాస్యభావమును కలుగజేయాలి. అందంగా ఉన్నట్లయితే అది మీలో ప్రశంసించే బుద్ధిని కలుగజేస్తుంది. చూడండి, మా నాన్నగారికి ఓపిగ్గా వినే శక్తి ఉంది. నేనొకసారి మా నాన్నగారితో తమ్ముడు ఫలానా వ్యక్తి సంగీతము చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. అప్పుడాయన అతనొక సంగీత విద్వాంసుడు. అంతేకాక చాలా ధైర్యస్తుడు కూడా అని అన్నారు. ఎందులో అని నేను ప్రశ్నించాను. అతను తన పాట పాడుకుంటూ పోతుంటాడు. అది బాగుందా బాగాలేదా ఆలోచించడు. అతని పాటను ప్రజలు అసహనంగా వింటూ ఉండవచ్చు, లేక వింటూ నవ్వుకుంటూ ఉండవచ్చు. కానీ అతను వాటిని పట్టించుకోడు. అతని ధోరణిలో అతడు పాడుకుంటూ ఉంటాడు అని నాన్నగారు చెప్పారు. ఇతరులను అర్థం చేసుకునడంలో ఉన్న గొప్పదనమంటే అదే అన్నమాట. ప్రతి వ్యక్తిలోని లోపములను వినోదించవచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రజలు పెద్ద పెద్ద సంస్థలను తయారు చేశారు. ఉదాహరణకు కేథలిక్కులు ప్రొటెస్టెంట్లను అసహ్యించుకుంటారు. ప్రొటెస్టెంట్లు కేథలిక్కులంటే ఇష్టపడరు. ఒకరు కేథలిక్కు, వేరే ఒకరు ప్రొటెస్టెంటు అనే విషయం మీద ఒకరినొకరు అసహ్యించుకొనుట వలన లాభం ఏమిటి? మీలోని లోపములేమిటో తెలుసుకోండి. కానీ మీరు మరొక వ్యక్తిలో ఎప్పుడూ ఏదో లోపం ఉంటుందని ఎందుకు అనుకుంటారు? మీరే చాలా చక్కనివారు, అవతల వ్యక్తి చాలా చెడ్డవాడనే భావనలో మీలో మీరు వర్గాలు ఏర్పడి యుద్ధాలు కూడా చేసుకుంటారు. అన్ని దేశాలలో కూడా ఇదే పరిస్థితి. సహజయోగంలో కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. ఉదాహరణకు ఇండియా నుండి లేక మరే దేశం నుండో ఎవరో వస్తున్నారనుకుందాం. అప్పుడు అక్కడి నాయకుడు లేక నాయకురాలు ఆ వచ్చే అతిథిని ఆహ్వానించడానికి తమ వ్యక్తినే నియమించాలనే ఆదుర్దతో ఉంటారు. అదొక ప్రత్యేకమైన గుర్తింపుగా ఉండిపోతుందనే విషయాన్ని వారు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆ విధంగా వారు ఒక వర్గానికి చెందిన ప్రజలను బలపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు తెలిసిన గమ్మత్తులు నేను చేస్తుంటాను.
సహజయోగంలో ఆయా దేశాల ప్రత్యేక గుర్తింపులు ఇంకా ఉన్నందువలన ఎవరైనా ఫలానా దేశం నుండి వస్తే ఆ దేశం నుండి వచ్చిన వ్యక్తులను మీరు బలపరుస్తారు. ఎవరు ఏ దేశం నుండి వచ్చినా అతనొక సహజయోగి అనే విషయాన్ని మీరు ఎన్నటికీ అంగీకరించలేకపోతున్నారు. మనమంతా విశ్వమునకు చెందిన వారము. కానీ నేను ఉన్నతమైన సహయోగ భావాలను మీలో గమనించలేక సహజయోగ స్వభావంను మీరు అర్థం చేసుకోనందుకు చాలా బాధపడుతున్నాను. సహజయోగము విశ్వానికి సంబంధించినది. సర్వశక్తివంతుడైన భగవంతుడు ఈ ప్రపంచమును ఒకటిగా సృష్టించాడు. కానీ ప్రజలు తమ స్వంత దేశములతో ఎంతో గుర్తింపుతో ఉన్నారంటే అవసరమైనప్పుడు తమ దేశమును ఏ విధముగా సరిదిద్దే పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే వారు ఆ దేశములో జన్మించారు కాబట్టి. అలా కాకుండా వారు మరొక దేశమును మెచ్చుకొనడం జరిగితే చివరకు వారి అభిప్రాయాలు తప్పయ్యేంత వరకు ఆ దేశమును చివరికంటా పొగుడుతూనే ఉంటారు. కాబట్టి ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ఒక దేశముతో గుర్తింపు కావడానికి దానికి వెనక గల హాస్యాస్పదమైన కారణమును గమనించండి. సహజయోగుల్లో కూడా ఒక దేశముతో గుర్తింపు కలిగి ఉండడం వారికది అతి సామాన్య విషయమని గమనించాను. అలాగా మీరు ఒకవేళ నిజంగా అభిమానం కలిగి ఉన్నట్లయితే ఆ దేశమును సరిదిద్దే ప్రయత్నం అవసరమైనప్పుడు చేయాలి. అక్కడి ప్రజలతో మిక్కిలి అనుబంధం కలిగి ఉండటం వలన మీరు తోటి ప్రజలలోని తప్పులేమిటో మీరు తెలుసుకోలేరు. నిజమైన సహజయోగులు చాలా చక్కగా ఉండటం నేను గమనించాను. వారు వారి యొక్క స్వంత దేశంలోని లోపములను, సమస్యలను అక్కడ ప్రజల గురించి నాతో చెబుతూ ఉంటారు. వారి స్వదేశంలోని కొంతమంది వ్యక్తులు తప్పుగా ఏ విధముగా గుర్తింపబడి సహజయోగమునకు వ్యతిరేకంగా వారు సూక్ష్మ పద్ధతిలో పనిచేయడం గురించి నాకు వివరించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి మీరు ప్రపంచ పౌరులైతే మీ దేశ, రాష్ట్ర సమస్యలన్నీ సమసిపోతాయి. ఈ విశ్వమానవత్వం మనకు శ్రీ గణేశుని నుంచి వస్తుంది. ఆయన విశ్వమంతా ఉన్నాడు. జై శ్రీ మాతాజీ. ఈ ప్రవచనం మొదటి భాగంలో శ్రీ మాతాజీ గారు ఈ విషయాలను చెప్పారు. ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ, ఈ ధ్యాన స్థితిని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదములు తల్లి. అమ్మ, ఈ ధ్యానంలో మేము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు మనం కుండల్ని జాగృతి పరుచుకొని బంధం తీసుకుందాం.
ఈ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మళ్ళీ రేపు మార్నింగ్ మెడిటేషన్‌లో కలుసుకుందాం. ఇప్పుడు కాసేపు మ్యూజిక్ వింటూ ధ్యానంలో ఉందాం.
ఓం